హాయ్ అండి, ఈరోజు మనం జొన్నలతో హెల్తీగా ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఏదైనా కప్పు కొలతతో ఒక 3 కప్పుల వరకు జొన్నల్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని నానబెట్టేసుకొని పెట్టుకోండి. అలాగే ఏ కప్పుతో అయితే మనం జొన్నలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు మినపప్పు, ఒక పావు స్పూన్ మెంతులు వేసుకొని వీటిని కూడా కడిగేసి నానబెట్టేసుకొని తీసుకోండి. ఇంకొక 2 పిడికలు అటుకుల్ని కూడా కడిగేసి నానబెట్టేసుకొని పెట్టుకోండి. దీన్ని ఒక 5 నుంచి 6 గంటల వరకు నానబెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి జొన్నల్ని తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని బరకగా రుబ్బుకొని తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం నానబెట్టుకున్న పప్పుని అలాగే అటుకుల్ని కూడా మెత్తగా పేస్ట్ చేసి రుబ్బేసుకొని వేసేసుకోండి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని నైట్ అంతా పర్మెంటేషన్ కోసం వదిలేసేయండి. ఒక 7-8 గంటల వరకు పర్మెంటేషన్కి వదిలేస్తే ఈ విధంగా బాగా పులిసిపోయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని నార్మల్గా మనం ఇడ్లీ కుక్కర్లో ఇడ్లీ ప్రిపేర్ చేసుకున్నట్టే ప్రిపేర్ చేసుకోండి. అంతే అండి, సాఫ్ట్గా ఉండే జొన్న ఇడ్లీ రెడీ అయినట్లే.